హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ సత్యభామ. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జాతరకు వెళ్తున్నామండి. మదనపల్లిలో గంగమ్మ జాతర జరుగుతుందన్నమాట. కోర్టులో గంగమ్మ అని చెప్పేసి జాతర జరిగింది. మేము ఆ రోజు నైట్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ వెళ్ళాము కానీ లైక్ ఓన్లీ పూజ చేసుకొని వచ్చేసాము, కొంచెం వర్క్ ఉందని చెప్పి. తర్వాత వర్క్ అయిపోయాక ఈవినింగ్ వెళ్ళామండి. అసలు ఈ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, అది అంటే 4 రోడ్స్కి మిడిల్లో ఉంటుంది, అంటే సర్కిల్ అది మదనపల్లిలో. అందుకని ఆ చెట్టుని చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు రియల్గా చూడడానికి చాలా బాగుందండి. అండ్ ఇక్కడ రోడ్లో కూడా అంతే, ఎక్కడన్నా చెట్లు ఉన్న దగ్గర చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అంటే టెంపుల్ ఉన్న 2 కిలోమీటర్స్ లైక్ దగ్గర 2 కిలోమీటర్స్ వరకు ఫుల్ డెకరేట్ చేశారు ఎక్కడ చూసినా కూడా. అండ్ ఇక్కడ ఇట్లా దేవుడు లైట్స్తో ప్రతి ఒక్క దేవుడిని అట్లా పెట్టారండి. మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ప్రతి ఒక్క దేవుడు కనిపిస్తాడు. నేను ఆ క్లిప్స్ అన్ని క్యాప్చర్ చేశాను, అన్నీ ఇందులో యాడ్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము మార్నింగ్ కూడా వెళ్ళాము. జనం అయితే చాలా ఫుల్ ఉన్నారు గైస్. అంటే మార్నింగ్ అందరు బోనాలు పట్టుకోనికి లైక్ వచ్చారనమాట. అక్కడ చాలా పెద్ద క్యూ ఉండే, అందుకని మేము ఇంకా బయటే పూజ చేసుకొని వచ్చేసాము. అండ్ షాప్స్ కూడా లైక్ డే టైంలో ఎవరు పెడతారు, ఏం లేవు అనమాట. అందుకని నైట్ అయితే ఫుల్గా ఉంటాయి. అందుకని నేను ఇంకా నైట్ వెళ్తున్నాం అనమాట. అండ్ మీలో ఎంతమందికి ఈ మదనపల్లి గంగమ్మ జాతర తెలుసో కామెంట్ చేయండి గైస్. అండ్ ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. అండ్ మేము ఇంకా ఇదే అండి, ఇక్కడ ఎంటర్ అయిపోయాం జాతరలోకి. బండి అక్కడ పార్క్ చేసేసి మేము లోపలికి వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందని. ఇది ఎంట్రన్స్. అసలు జనం ఎలా ఉన్నారంటే కాలు పెట్టిన కూడా ప్లేస్ లేదండి, అంతమంది ఉన్నారు. అండ్ ఈ చిన్న సందులోనే అక్కడక్కడ షాప్స్ పెట్టారు, లైక్ బట్టలవి అట్లా పెట్టినారు. అందుకని ఇంకా లైక్ అక్కడ జనం స్టాప్ అయ్యి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. అండ్ ఈ లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. రియల్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు. అండ్ ఇంకా అలా చూసుకుంటూ మేము ఇంకా అంటే ఫస్ట్ అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమన్నా లైక్ తీసుకోవాలంటే ఏమన్నా తీసుకుందామని చెప్పేసి మేము తీసుకోలేదన్నమాట, డైరెక్ట్ లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఆ చుట్టూ ఇట్లా లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారండి. మార్నింగ్ లైట్స్ ఏమి అంత కనపడవు కదా, నైట్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మీకు అక్కడ కనిపిస్తుంది లైను, చాలా పెద్ద లైన్ ఉందండి. స్పెషల్ లైన్లో కూడా అంతే మంది ఉన్నారు, నార్మల్ లైన్లో కూడా పట్టకుండా ఉన్నారు, అంతమంది ఉన్నారు నైట్ కూడా. అండ్ ఇంకా మేము సర్లే అంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము అంటే అమ్మవారి దగ్గర వరకు వెళ్ళలేదండి. నేను అందుకే మీకు అమ్మవారిని అంత దగ్గరగా నేను చూపిలేని వీడియోలో. ఇంకెప్పుడైనా ఇట్లా లేనప్పుడు నార్మల్ డేస్లో వెళ్ళి నేను ఖచ్చితంగా మీకు మొత్తం చూపిస్తానన్నమాట. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అమ్మవారి ఎదురుగా చాలా బాగుందండి, బంచెస్ పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే అంటే లోపలికి అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళని వాళ్ళు ఆ ముందరే టెంకాయ అంటే ఇట్లా పూజ చేసుకునేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది అక్కడే పూజ చేసి అక్కడే టెంకాయ కొడుతున్నారు అనమాట. ఇంకా మేము అక్కడంతా చూసి అమ్మవారికి దగ్గర దండం పెట్టుకునేసి మేము కూడా లైక్ వచ్చేసామండి ఇటు సైడ్కి. అండ్ అక్కడ కూడా చాలామంది జనం ఉన్నారు, ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి అనమాట. అండ్ ఇక్కడ వెళ్ళడం కాదు, అక్కడంతా ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకేమైనా తీసుకొని కొంచెం అట్లా చూసి అట్లా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఇంక ఇంట్లో వాళ్ళకి ఏమైనా తినడానికి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొంచెం స్వీట్ తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్గా, కానీ మేమేం తీసుకోలేదు. మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరండి, అందుకని మేమేం తీసుకోలేదు. ఇది ఎంతమంది గుర్తుంది గాయస్, చిన్నప్పుడైతే రక్తాలు చిందించే వాళ్ళం దానికోసం. ఇంట్లో వాళ్ళు తీపికపోయినా సరే గొడవపడి మరి నాకు కావాలి అని చెప్పేసి నేను ప్రతి జాతరలో తీసుకునేదాన్ని. ఇది కానీ అవి కానీ ఆ చిన్న బుడ్డి బుడిగీలు. అండ్ ఇక్కడ ఇది కూడా లైక్ ఉంది. ఆ చిన్న పాప అయితే ఊరికి అది పెట్టుకొని
అంటే ఇంకా అరుస్తుందనమాట. అది కూడా బాగుందండి. దాని తర్వాత మేము ఏది ట్రై చేయలేదు, జస్ట్ ఏదో అంటే ఐస్ క్రీమ్ తినుకుంటా ఊరికే ఆ రోడ్లో తిరుక్కుంటా అట్లా ఎక్స్ప్లోర్ చేసినాము. ఇంకా కొన్ని చున్నీలు అవంతా ఉన్నాయన్నమాట, అవి కూడా కొన్ని తీసుకున్నాము. అండ్ కొన్ని థింగ్స్ తీసుకొని ఇంకా ఈ కమ్మలు ఇవంతా చూసాం, కానీ నాకు ఇప్పటికే చాలా ఉన్నాయి గైస్, అందుకని నేనేం తీసుకోలేదు. తీయమంటే కూడా తీపిలేదనమాట, అన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పి ఫస్ట్ అవి పెట్టుకో మళ్ళీ తీసుకుందు అన్నారు. అందుకని నేనేం తీసుకోలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ లైక్ ఏ జాతరకు పోయినా ఇవన్నీ లైక్ ఖచ్చితంగా ఉంటాయి, మీరు ఏ జాతరకి వెళ్ళినా కూడా. అండ్ ఇక్కడ చూడండి శివుడు చాలా బాగున్నారు. మీకు చెప్పాను కదా, మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు మొత్తం అన్ని దేవుళ్ళు కవర్ అవుతారని చెప్పి స్టార్టింగ్ నుంచి చూస్తే ఇప్పటికే ఒక ఫోర్ దేవుళ్ళు కవర్ అయినారు. ఇంకా చూస్తుండండి, అందరు కనిపిస్తారు మీకు, చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఇట్లా పోయేదారిలో శివుడు ఉన్నాడు, ఇట్లా వినాయకుడు కూడా కనిపించారనమాట. ఇంకా మేము అరౌండ్ లైక్ 8కేమో వచ్చామండి. ఇంకా మేము 1 hour 1.5 hour అక్కడే ఉన్నాము. మొత్తం చూసి ఏం కావాలంటే అవి తీసుకొని తినుకుంటూ అక్కడే ఉంటే ఇంకా టైం 9:30 అట్లా అయిందనుకుంటా అప్పటికి. ఇంకా సర్లే అనేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఆ దారిలో ఆ చెట్టు దగ్గర కొంచెంసేపు ఆగి బాగా తనివి తీరా చూసుకొని, చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే, రియల్గా చూడ్డానికి. ఇంకా అది చూసుకుంటూ కొద్దిసేపు అక్కడే బండి స్టాప్ చేసి చూశాను అనమాట. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఫుల్ అక్కడే కొద్దిగా ఎక్కువ వీడియో తీశాను. అండ్ ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇంకా అలా పోతూ ఉంటే కనిపిస్తూనే ఉన్నారనమాట ప్రతి ఒక్కరు, అమ్మవారు కానీ అందరూ కవర్ అయినారనమాట. ఇక్కడైతే పెద్దగా శ్రీకృష్ణుడు విష్ణువు అనుకుంటాను. ఇది కూడా బాగుందండి. నేను ఇంకా ఇది కూడా క్యాప్చర్ చేశాను, బాగుందని చెప్పి. ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంకేమైనా కావాలి దారిలో తీసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పోతూ ఉన్నాము. అండ్ ఇక్కడ రాముల వాళ్ళు కానీ అమ్మవారు కానీ బాగున్నారండి. అండ్ ప్రతి ఒక్క దేవుడి దగ్గర